గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనవరి 3న కాకినాడలో సీఎం జగన్ పర్యటన. వైఎస్ఆర్ పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం. నేడు అర్ధరాత్రి వరకు మెట్రో రైలు సేవలు. 1 గంట వరకు చివరి స్టేషన్ చేరుకోనున్న ట్రైన్. రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలన్న పోలీసులు. పబ్లు, రిసార్టుల్లో డ్రగ్స్ దొరికితే లైసెన్స్ రద్దు. న్యూ ఇయర్ వేడుకలపై నిఘా పెట్టామన్న హైదరాబాద్ సిపి. తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఏజెన్సీ ప్రాంతాల్లో గజగజ వణికిపోతున్న ప్రజలు. మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం. 6గురు సజీవ దహనం. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని రవాణాయేతర ఆటో డ్రైవర్లు, హోంగార్డ్స్, వర్కింగ్ జర్నలిస్టుల కోసం 5 లక్షల రూపాయల కవరేజీతో సామాజిక భద్రతా పథకం తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులకు ప్రమాద బీమా తీసుకొచ్చింది. కవర్ చేయబడిన లబ్ధిదారుని ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ఓలా, ఉబర్, గిగా డ్రైవర్లతో పాటు ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు. గతంలో గిగ్ వర్కర్ల కోసం 5 లక్షల ప్రమాద బీమా తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. ఇటీవల సీఎం రేవంత్ గిగ్ వర్కర్ల సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త సంవత్సరంలో రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రేవంత్ పూర్తి టీం రెడీ అయిందా? త్వరలోనే మిగతా మంత్రులను ప్రకటించనున్నారా? మంత్రులను ప్రకటించి వారితో ప్రత్యేకంగా పని చేయించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందా? పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా? చూద్దాం. డిసెంబర్ 7న సీఎంతో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 4 ఎమ్మెల్యేలకు విప్ బాధ్యతలు అప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. రేపో మాపో చీఫ్ విప్ను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక కేబినెట్ విస్తరణకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న టీంతోనే పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రభుత్వ పాలన కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు భావించినా పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలంటే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. కొన్ని పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే ఇన్ఛార్జీలను ప్రకటించారు.
చేవెళ్ల, మహబూబ్ నగర్ సెగ్మెంట్లకి ఇన్ఛార్జిగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రకటించారు. ఇక పొంగులేటికి ఖమ్మం, ఉత్తమ్కి నల్లగొండ, పొన్నం ప్రభాకర్కి కరీంనగర్ బాధ్యతలు ఇచ్చారు. బట్టి విక్రమార్క ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ను వెంటనే విస్తరించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇప్పటికే రేవంత్ తన టీంలోకి తీసుకున్న మంత్రుల జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో తమకు స్థానం లభిస్తుందనే ఆశతో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కులాల సమీకరణలో భాగంగా తమకు ఛాన్స్ వస్తుందని ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ అనుచరులు, సన్నిహితుల వద్ద చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా 6 మంత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. దీనిలో పార్టీకి సీనియర్లతో పాటు వారి విధేయుడిగా ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక గ్రేటర్ పరిధిలో బలం పెంచుకోవడానికి అక్కడ ఓడిపోయిన వారిని లేదా పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. నాంపల్లి నుండి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ ఓడిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ముస్లిం పాపులర్ లీడర్ లేకపోవడంతో ఫిరోజ్కి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిని చేసే ఛాన్స్ ఉంది. ఇక కామారెడ్డి సీట్ని రేవంత్ కోసం త్యాగం చేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీకి మంత్రిగా అవకాశం దక్కవచ్చు. వీరిద్దరిలో ఒకరికి మంత్రి బెర్త్ కన్ఫామ్. ఇక మైనంపల్లి హనుమంతరావు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరిని లోక్సభకి పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారి పేర్లు కూడా మంత్రి పదవి కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పేరు కూడా మంత్రివర్గంలోకి తీసుకునే వారి జాబితాలో ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు ప్రకటించి పక్కన పెట్టిన చిన్నారెడ్డి పేరు, టికెట్ రాకున్నా పార్టీకి పనిచేసిన అద్దంకి దయాకర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వివేక్ బ్రదర్స్లో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్లు సైతం మంత్రి పదవి కోసం గట్టిగా వినిపిస్తున్నాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఇప్పటికీ ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్నాడని, అలాంటి సామాన్యులకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని రేవంత్ పదే చెప్తున్న నేపథ్యంలో అలాంటి వారికి మంత్రి పదవి ఇచ్చి ఒక్క ఎగ్జాంపుల్ సెట్ చేసే పనిలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. బీసీ కులాల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రమోట్ చేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. కురుమ సామాజిక వర్గానికి చెందిన ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య, రజక సామాజిక వర్గానికి చెందిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ల పేర్లు కూడా రేవంత్ పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో వారికి కూడా లక్ కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. లంబాడ వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ముద్రా సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముద్రాజుల పేర్లు కూడా మంత్రుల పరిశీలనలో ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల వరకు మంత్రివర్గ విస్తరణ వద్దు అనుకున్న కాంగ్రెస్ నాయకత్వం త్వరగా మంత్రులను ప్రకటించి వారికి పార్లమెంట్ సెగ్మెంట్ల ఇన్ఛార్జ్గా ప్రకటిస్తే లాభం ఉంటుందని భావిస్తోంది. ఇక రేవంత్ టీంలో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో బరిలోకి దిగబోతున్న ఈ రాజకీయ ధురంధురుని మౌనం వెనుక ఆంతర్యం ఏంటి? తన పార్లమెంటు పరిధిలో 2-3 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు అనివార్యమని ఆయన చెప్తూ ఉన్నా అధిష్టానం ఎందుకు సరైన నిర్ణయం తీసుకోవడం లేదు? గత ఎన్నికల్లో కీ రోల్గా నిలిచి 10 స్థానాలను అధికార పార్టీ పొందడంలో కీలక పాత్ర పోషించిన ఈ నేత నెక్స్ట్ స్టెప్ ఏంటి? దీనిపై స్వతంత్ర టీవీ స్పెషల్ స్టోరీ. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రముఖులుగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు పొందారు. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన వేమిరెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీని తన భుజాల మీద వేసుకున్నారు. 2019 ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపునకు అన్ని శక్తులను వినియోగించారు. మొత్తం 10 నియోజకవర్గాలను ఇక్కడ వైసీపీ కైవసం చేసుకుంది. రాజ్యసభ సభ్యుడిగా ఉంటేనే ఇటీవల జిల్లా అధ్యక్ష పదవిని ఆయన స్వీకరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని సూచించారు. సీఎం
కట్ చేస్తే నెల్లూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల సమన్వయ సమావేశాల ఏర్పాటుకు వేమిరెడ్డి సంసిద్ధమయ్యారు. ఎంపీ వైసీపీ రీజన్లో కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో నెల్లూరులో జరిగిన ఈ సమావేశంలో నేతల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టించేందుకు వేమిరెడ్డి ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితుల్లో 2-3 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు అనివార్యమని ఆయన అధిష్టానానికి తెలియజేసినట్టు సమాచారం. 2019 ఎన్నికల్లో అనిల్ గెలుపునకు అన్ని విధాలా సహకరించిన వేమిరెడ్డికి అనిల్కు మధ్య సైతం వైర వాతావరణం ఏర్పడిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వివిధ కారణాల వల్ల అనిల్ వేమిరెడ్డితో విభేదించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థి మార్పు తప్పనిసరని వేమిరెడ్డి అధిష్టానానికి తెలిపినట్టు తెలిసిందే. ఇప్పటికే ఇక్కడ వైసీపీ నుంచి ఆర్యవైశ్యుల్లో ఒక నేత, ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన మరో నేత పోటీకి సిద్ధమైనట్టు సమాచారం. అనిల్ వ్యతిరేక వర్గం ఇప్పటికే ఏకమై వారి పేర్లను తెరపైకి తెస్తున్నట్టు తెలిసిందే. వీరు వెనుక అనిల్ను వ్యతిరేకించి మరో కూటమి ఏర్పాటు చేసిన రూప్ కుమార్ ఉన్నారని తెలుస్తోంది. సీఎం జగన్ ఎవరికి సీటు ఇస్తే వారు పోటీ చేయాలని, సీటు ఇవ్వకుంటే సైనికుల్లా ఉండాలని ఇటీవల అనిల్ ప్రకటించారు. సిటీ నియోజకవర్గంలో అనిల్ ని వైసీపీలోని మరో వర్గం సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సస్పెన్షన్ గురై వైసీసీకి దూరం అయ్యారు. ఆయన టీడీపీలో చేరడంతో ఆయన సోదరుడు రాజారెడ్డికి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. దీంతో అప్పటి వరకు వైసీపీలో ఉన్న వర్గ విభేదాలు మరికాస్త పెరిగాయి. మేకపాటి కుటుంబంపై ఉదయగిరిలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో ఇక్కడ కొత్త నేతను ప్రకటించాలనే ప్రతిపాదన వచ్చింది. కందుకూరులో సైతం ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డికు వ్యతిరేక వర్గం ఏర్పడింది. ఎమ్మెల్సీ మాధవరావుకు మధ్య విభేదాల వల్ల ఇక్కడ అభ్యర్థి మార్పు అనివార్యమని తెలుస్తోంది. కావలి నియోజకవర్గంలోనూ వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేక వర్గం ఏర్పడింది. మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ అవ్వడం, పార్టీ వీడడం, అనంతరం తిరిగి సుకుమార్ రెడ్డి వైసీపీలోకి రావాలని ప్రయత్నించినా ఎమ్మెల్యే అడ్డుకట్ట వేసినట్టు ఆరోపణలు రావడం వరుసగా జరిగాయి. ప్రస్తుతం సుకుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు ఒక్కటయ్యారనే సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ మరోసారి అధికారం దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుపై ఆలోచనలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కొందరు ఎమ్మెల్యేలు తాము నియోజకవర్గ ప్రజల అభిమానం పొందినా పార్టీ అధిష్టానం అభిమానం పొందలేకపోతున్నామని తమ వెర్షన్లు తెలియజేస్తున్నారు. ప్రజలతో సంపూర్ణంగా మమేకం అవ్వాలనే ఉద్దేశంతో సామాజిక సాధికార బస్సు యాత్రలకు వైసీపీ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న సభలకు అనుకున్న మేర ప్రజలు రావడం లేదనే రిపోర్టులు వస్తున్నాయి. ఈ అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ప్రజలు అసంతృప్తిగా ఉండటం వల్లే పరిస్థితి ఇలా ఉందని సర్వే రిపోర్టు తెలియజేస్తున్నాయి. ఈ స్థితిపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించి సిట్టింగుల మార్పులపై ఆలోచనలు సాగిస్తున్నట్టు తెలిసిందే. అయితే మరోవైపు తమను ప్రజలు ఆశీర్వదిస్తున్నా పార్టీ అధిష్టానం గుర్తించడం లేదని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు. ప్రజల ఆశీర్వాదాలు తనకు పుష్కలంగా ఉన్నా అధిష్టానం గుర్తించడం లేదని ఎమ్మెల్యే పార్థసారథి అంటున్నారు. తాను ఎక్కడ ఉన్నా నియోజకవర్గ ప్రజలకు సేవకునుగా పనిచేస్తానని ఆయన చెప్పారు. అయితే ఎక్కడ ఉన్నా అని ఆయన అన్న మాటకు వైసీపీ నేతలు అర్థాలు వెతుకుతున్నారు. నేను నామినేషన్ ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ
పార్టీ మారే ఉద్దేశంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారా లేక నియోజకవర్గం మార్పు జరిగినా అనే అర్థంలో ఈ వ్యాఖ్య చేశారా అని వైసీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. ఇప్పటికే సీఎంఓ నుంచి ఎమ్మెల్యేలకు పిలుపు వస్తున్న నేపథ్యంలో సీట్లు మారుతాయనే ప్రచారం జరుగుతుంది. అధికార పార్టీ ఆలోచన ప్రకారం విజయవాడ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిని పెనమలూరు నుంచి బరిలోకి దించుతుందని అనుకుంటున్నారు. ఈ కారణంగానే పార్థసారథి నోటి నుంచి ఈ మాట వచ్చి ఉంటుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో పార్థసారథికి ఏదో ఒక టర్మ్లో మంత్రి పదవి ఉంటుందని ఆయన సన్నిహితులు భావించారు. అయితే పార్థసారథికి టీటీడీ బోర్డు మెంబర్గా పదవి ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పార్థసారథికి మంత్రి పదవి దక్కింది. దీంతో జగన్ మంత్రివర్గంలో సైతం పార్థసారథికి మంత్రి పదవి లభిస్తుందని నాడు పెనమలూరు నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగింది. అయితే విడతల వారి వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం ప్రకటించడంతో రెండో టర్మ్లోనైనా మంత్రి పదవి రావచ్చని ఆశపడ్డారు. ఈ ఆశలు అడియాసలు కావడంతో ఆయనలో అసంతృప్తి రాజుకుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కారణంగానే సామాజిక సాధికార బస్సు యాత్ర వేళ పార్టీ అధిష్టానం తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని మరికొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా పార్థసారథి త్వరలో పార్టీని వీడతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ వ్యాఖ్యలను పార్టీలోని కొందరు నేతలు కొట్టిపారేస్తూ ఆయన వేరొక నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో ఉండవచ్చని అంటున్నారు. పెనమలూరుకి సమీపంలోని గన్నవరం నుంచి ఆయన్ను ఎన్నికల బరిలోకి పార్టీ అధిష్టానం దించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. మరి పార్థసారథి మనసులో ఏముందో, భవిష్యత్తుపై ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే వెయిట్ అండ్ సీ ఫార్ములాని ఫాలో అవ్వాలి. న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే నూతన ఏడాది 2024 మొదలు కానుంది. కొత్త ఏడాదికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు యువత ఇప్పటికే సన్నద్ధమైంది. వీకెండ్ ఆదివారం రావడంతో యువతలో మరింత జోష్ కనిపిస్తోంది. డిసెంబర్ 31 సందర్భంగా పార్టీలతో యువత జోష్లో ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి రోడ్లపై హంగామా సృష్టించే వారికి అడ్డుకట్ట వేయాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. కొత్త సంవత్సర వేడుకల దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ క్రమబద్ధీకరణకు ఇవాళ రాత్రి నుంచి ఉదయం వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, పిఎన్ఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్పై వాహనాల రాకపోకలు నిలిపివేస్తామని తెలిపారు. కొత్త ఏడాదిలో కొత్త ఆశలు, ఆశయాలతో ప్రయాణం ప్రారంభించే యువత క్షణికావేశంలో తప్పులు చేసి ముప్పు తెచ్చుకోవద్దని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సూచించారు. శాంతి భద్రతల నిర్వహణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇవాళ పోలీసు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఇప్పటికే పబ్లు, హోటళ్లు, బార్ల నిర్వాహకులకు నిబంధనల అమలుపై ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు. వేడుకల్లో మైనర్లకు మద్యం సరఫరా చేస్తే చర్యలు తప్పవన్నారు. నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, స్థానికులకు ఇబ్బంది కలగకుండా డీజే సౌండ్, వాహనాల నియంత్రణ చేయాలన్నారు. హాజరైన వారిలో మద్యం తాగిన వారిని సురక్షితంగా ఇల్లు చేర్చేందుకు పబ్ల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అర్ధరాత్రి దాటాక సంబరాలు, శుభాకాంక్షలు చెప్పే ఉద్దేశంతో ఇష్టానుసారం యువత రోడ్లపైకి రావద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో చెక్ పాయింట్స్, బ్రీత్ అనలైజర్స్ టెస్టులు తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు డీజీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మద్యం సేవించి పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్స్ని ఏర్పాటు చేయనున్నారు. ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. ఆల్కహాల్ కంటెంట్ని బట్టి చర్యలు తీసుకోనున్నారు. 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష వంటి చర్యలు తీసుకోనున్నారు. ఇక న్యూ ఇయర్ ఈవెంట్లను అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా కొనసాగిస్తే కేసులు నమోదు చేయనున్నారు. కొత్త సంవత్సరం వేడుకలు రేపు ప్రారంభమవుతున్నాయి. యువతీ యువకులకు నా సందేశం ఏంటంటే, మీరు కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఆహ్వానించండి. ఖచ్చితంగా ఆ సందర్భంగా కొత్త సంవత్సరం అనే ఒక సందర్భము అందరిలో సంతోషాన్ని నింపేదే. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త తీర్మానాలు, కొత్త కొత్త ఊహలు, ఇవన్నీ కూడా సృజనాత్మకమైన వ్యూహాలు అన్నీ కూడా మనం కొత్త సంవత్సరంలో అమలు చేయాలని అనుకుంటాము ఎవరైనా కూడా. అందుకు కొత్త సంవత్సరం ఒక నాందిలాగా మనం భావిస్తాము. సో ఆ సందర్భంగా దాన్ని ఆహ్వానిస్తూ వేడుకలాగా చేసుకోవడము ఒక ఆనవాయితీ, మంచిది కూడా, తప్పేం లేదు. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, పరిమితులకు లోబడి పోలీస్ శాఖ చెప్పిన ఆంక్షలకు ఆ పరిమితుల్లోనే. హైదరాబాద్లో పబ్స్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పబ్బుల్లో గలీజ్ దందా మరోసారి బయటపడింది. దీనిపై స్థానికులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పబ్బుల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ న్యూసెన్స్ చేస్తున్నారని కంప్లైంట్ చేశారు. స్టైల్ రాక్ క్లబ్, స్కై లాంజ్, రియోట్ పబ్, టాస్ పబ్లపై ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పబ్లో యువతులను ఏర్పాటు చేసి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ గలీజ్ దందాకు తెరలేపారని స్థానికులు అంటున్నారు. అర్ధరాత్రి వరకు డీజేలతో హోరెత్తిస్తూ నిబంధనలను అతిక్రమిస్తున్నారని మండిపడుతున్నారు. పబ్లు ఎక్కువగా ఉండే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. పబ్ల వల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని పోలీసులకు కంప్లైంట్ చేశారు. గతంలో ఇదే పబ్ల విషయంలో నిర్లక్ష్యం వహించిన సీఏ నరేందర్ సస్పెండ్ అయ్యారు. అయితే ఎన్నికల ముందు వరకు పబ్బుల్లో దందాలు ఆపిన యాజమాన్యాలు ఎన్నికలైపోయేసరికి మళ్లీ దందాలకు తెరలేపారని స్థానికులు మండిపడుతున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.